హలో హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ టమాటా చారు అండి. టమాటా చారుకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా దొడ్డుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. నీళ్ళు పోసుకోవాలి. ఉడుకుతుంది. మెత్తగా కొంచెం ఉడికే వరకు ఉంచాలి. ఇలా ఉడికేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. పులుసు పెట్టుకోవాలి. ఇలా చల్లగా అయ్యాక ఇలా టమాటాలు తీసుకోవాలండి. రసం తీసుకోవాలి. పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కల్లుప్పు వేసుకుంటున్నానండి. చారులలో పులుసులలో కల్లుప్పు వేసుకోవాలి. వరకు ఉంచాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా ఇంగువ. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉడికాక ఈ పిండుకున్న రసం ఇలా పోయాలండి. ఒక 15-20 మినిట్స్ మరగాలండి. మరిగితేనే బాగుంటుంది టేస్ట్. ఆ చారు మరిగే వరకు ఎల్లిపాయ, జీలకర్ర, మిరియాలు దంచుకోవాలండి. ఇట్లా మరగడం స్టార్ట్ కాగానే మనం దంచుకున్న ఎల్లిపాయ, జీలకర్ర, మిరియాల పొడి ఇలా వేసుకోవాలండి. బాగా మరిగించుకోవాలి. 15-20 మినిట్స్ మరిగించుకోవాలి. దీంట్లో ఇంకా కారం వేసే పని ఉండదండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది చారు. మరిగాక ఇలా ఉంటుందండి. దింపేసుకోవచ్చు. కొద్దిగా మసాలా, గరం మసాలా వేస్తాను. కొద్దిగా గరం మసాలా ఇలా వేసుకొని దింపేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ. అందరూ ఇలాగే చేసుకొని మీరు కూడా ఇలాగే టేస్ట్ చేసుకొని కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ.